చాలా స్మూత్‌గా తింటుంటే ఇంకా తినాలనిపించే పొంగే చపాతీలు ఎలా చేయాలో చెప్పేస్తా వచ్చేయండి. ముందుగా గోధుమ పిండి తీసుకోండి. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. దీన్ని మంచిగా జల్లించాలి. ఇందులో సరిపడినంత ఉప్పు, తర్వాత నెయ్యి. నెయ్యి వేయటం వల్ల ఏంటంటే ఆ స్మూత్‌నెస్ వస్తదనమాట చపాతీస్‌లో. మీ దగ్గర నెయ్యి లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేయగానే కలిపేస్తూ ఉంటారు. అలా కాదు. మనం కొంచెం వేళ్ళతో కలుపుకోవాలన్నమాట. అంటే చాలా స్మూత్ గట్టిగా కాకుండా చాలా స్మూత్ కలుపుకోండి. అంటే పిండి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. చపాతి గట్టిగా పోర్స్ పెట్టి నొక్కకుండా జస్ట్ చపాతి కర్రను అలా అంటుంటే చపాతి సాగాలన్నమాట. అంత స్మూత్ కలుపుకోండి. నెక్స్ట్ ఇలా లడ్లు చేసుకోండి. అన్ని మంచిగా రౌండ్ షేప్, ఇలా క్రాక్స్ ఏం లేకుండా మంచిగా రౌండ్ షేప్ చేసుకోండి. అప్పుడే చపాతీ మీకు రౌండ్గా వస్తుంది. చపాతీ పిండి చాలా స్మూత్గా కలుపుకోవడం వల్ల అంత ఫోర్స్ఫుల్గా మనం చపాతీ చేయవసరం లేదు. జస్ట్ చపాతీ కర్ర పెట్టి అలా ప్రెజర్ ఇస్తుంటే అదే చక్కగా రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాల్చుకోవడంలో కూడా చాలా ట్రిక్స్ ఉంటాయండి. మనం చపాతీ చేస్తున్నామా, పుల్కాలు చేస్తున్నామా? యాక్చువల్లీ ఇలా పొంగే వాటిని పుల్కాలు అంటారు. చపాతీ అంటే జస్ట్ పెనం మీద కాలుస్తాం అనమాట. ఇప్పుడు నేను పొంగే పుల్కాల గురించి చెప్తాను. అంటే పొంగే చపాతీల గురించి చెప్తాను. పెనం అనేది మనకి చాలా మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట. హైలో ఉండకూడదు. అదే చపాతీ అంటే హైలో ఉండాలి. ఎందుకంటే తర్వాత వీడియోలో చెప్తా చపాతీ గురించి. ఇక్కడైతే పుల్కా అని చెప్పాను కదా. మీడియంలో మనము చపాతీ కాలుస్తూ ఉండాలి. అప్పుడు చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ వచ్చిందా అని ఇలాంటి కడ్డీల పెనం ఉంటే డైరెక్ట్ గా దాని మీద వేసేయండి. అక్కడ స్టవ్ అనేది హైలో పెట్టాలి. వెంటనే పొంగిద్ది అనమాట. చూసారా ఎంత బాగా పొంగుతుందో? మీకు తెలుసా, పిల్లలు కూడా ఇలా పొంగే చపాతీలని చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించి మంచిగా పొంగే పుల్కాలు ఇంట్లోనే చేసుకోండి. చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఇంకోటి జీడిపప్పు పన్నీర్ కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంటదండి. లేదు అంటే ఆలుగడ్డ కుర్మా కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈ రోజు ఆలుగడ్డ కుర్మా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మరి మీరేమంటారు? చపాతీ ప్రాసెస్ నచ్చిందా మీకు? నచ్చితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.